హాయ్ వివర్స్, మనం వచ్చేసి 9వ పాఠము చూస్తూ ఉన్నాము. కర్ణాటక గవర్నమెంట్ తెలుగు 3వ తరగతి. ఒక జిత్తుల మారి నక్క గురించి తెలుసుకుందాము. ఒక అడవిలో చాలా కుందేళ్ళు, ఒక నక్క ఉండేవి. టక్కరి నక్కకు కుందేళ్లను తినాలని ఆశ పుట్టిందనమాట. కుందేళ్ళను తినాలని ఆశ పుట్టేసరికి శ్రమ పడకుండా కుందేళ్ళని భక్షించడం తినడానికి ఉపాయం ఆలోచించింది. కుందేళ్ళ దగ్గరకు వెళ్ళి సూర్యుడికెదురుగా ఒంటి పాదం మీద నిలబడి సూర్య నమస్కారం మొదలుపెట్టిందనమాట ఈ యొక్క నక్క. కుందేళ్ల నాయకుడు నక్కను చూసి చాలా మంచిదిలా ఉందనుకుని కొద్ది దూరంలో నిలబడి, స్వామి మీ పేరేమిటి అని అడిగాడు అనమాట. నక్క ధర్మరాజు అని చెప్పిందనమాట. ఇక్కడ చూడండి, ఈ చూడు ఒంటికాలతో నమస్కారం చేస్తూ ఇలా తపస్సు చేస్తూ కనిపిస్తూ చూడండి నక్క. కుందేళ్ల నాయకుడు 4 కాళ్ళు ఉన్నాయి కదా, ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారేమని అడిగింది. నక్క 4 కాళ్ళు ఊనితే భూమికి బరువు ఎక్కువై శ్రమ అవుతుందని కుందేళ్ల నాయకుడు నోరు తెరిచే ఉంచారేం అని అడిగింది. నక్క నేనేమీ తినను, కేవలం వాయువును మాత్రమే స్వీకరిస్తాను, అంటే గాలిని మటుకే స్వీకరిస్తాను, అందువల్ల నేను నోరు తెరిచాను అనింది. కుందేళ్ల నాయకుడు సూర్యునికి ఎదురుగా నిలబడ్డారే, ఎండ బాధించడం లేదా అని అడిగింది. నక్క సూర్య నమస్కారాలు చేస్తున్నాను అని చెప్పిందనమాట. కుందేళ్ల నాయకుడు నక్క మాటలు నమ్మి అది ధర్మాత్మురాలు పుణ్యాత్మురాలుగా భావించి నిత్యం సూర్యోదయం సూర్యాస్తమయం వేళల్లో నమస్కరించడంతో పాటు మిగతా కుందేళ్లను కూడా ఆ నక్కను నమస్కరించిందామని ఆదేశించిందనమాట. అంటే దాని మాదిరిగా మనము చేద్దామని చెప్పిందనమాట. నక్క తనకు నమస్కరించి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి కుందేళ్ల గుంపులోని చివరి కుందేళ్ళను పట్టుకొని నక్క చంపి తినేసింది. కుందేళ్ల గుంపు గతంలో మన గుంపు పెద్దదిగా ఉండేది, ప్రస్తుతం చాలా తగ్గిపోయింది, కారణం ఏంటి అని కుందేళ్లు చర్చించుకున్నాయన్నమాట. కుందేళ్ల నాయకుడు నేను కారణం కనుక్కుంటాను, మీరు నిర్భయంగా ఉండండి. ఇక్కడ సన్నగా ఉన్నటువంటి నక్క ఎందుకింత లావెక్కింది మనసులో అనుమానం కలిగి మరుసటి రోజు గుంపులోనికి రాకుండా కొంత దూరం దాక్కొని నక్క గుంపులోని చివరి కుందేలను తినేయడం చూసిందనమాట. ఈ విధంగా ఏం చేస్తుందో చూద్దామనేసి ఈ యొక్క కుందేళ్ళ నాయకుడు చూడడం మొదలుపెట్టింది. కుందేళ్ల నాయకుడు నక్కబావ నీ వ్రతం ముగిసిందా, ఇతరులను భక్షించడానికి వ్రతం అడ్డపెట్టుకుంటున్నావా, ఉండు నీ భరతం పడతాను అని చెప్పేసి మిత్రులారా నక్కపై దండెత్తండి అని చెప్పేసి కుందేళ్ల నాయకుడు ఆర్డర్ ఇచ్చిందనమాట మిగతా కుందేళ్లకి. నక్క అయ్య బాబోయ్ నా గురించి తెలిసిపోయింది, ఇక మీదట తన జిత్తుల చెల్లవని ప్రాణాలు కాపాడుకోమని ఊళ వేసుకుంటూ నక్క పారిపోయింది అక్కడి నుంచి. చూడండి నక్కని తరుముతున్నాయి కుందేళ్ళు. ఇక్కడ కొత్త పదాలు చూద్దాము. కపటం, శ్రమ, ఉపాయం, ఆలోచించి, సూర్య నమస్కారం, నాయకుడు, ధర్మరాజు, ధర్మాత్మురాలు, పుణ్యాత్మురాలు, సూర్యోదయం, అనుమానం. తర్వాత వచ్చేసి కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి నిర్భయం, భయం లేని, భక్షించుట, తినుట, అనుమానం, సందేహం.